క్రైస్తవ్యం ప్రకారం దేవుడు అందరినీ సృష్టించాడు అని చెప్పేసి చెప్తారు. అలాగే క్రైస్తవ్యం ప్రకారం చూసుకుంటే పునర్జన్మ కూడా లేదు, ఉన్నది ఒకటే జన్మ. ఒకటే జన్మలో ఉన్నప్పుడు దేవుడు కొంతమందిని అందగాళ్ళుగా, కొంతమందిని కురూపులుగా, కొంతమందిని ఐశ్వర్యవంతులుగా, కొంతమందిని పేదవారిగా, కొంతమందిని అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నవాళ్ళుగా, కొందరిని వికలాంగులుగా ఎందుకు పుట్టించడం జరిగింది? మీరు విన్నారా? అసలు అతని మాటలు నేను అసలు పట్టించుకోవడం లేదండి. కానీ అప్పుడు ఏదో వెళ్ళేదో ఇప్పుడు వేరే ప్రశ్న అడుగుతారంట, మీరు దాని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు మీ సమాధానం అంతే తప్పించి తినకి మీ సమాధానం చెప్పండి. అంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూలో అతను మీరు మధ్యలో తీసుకొచ్చి మా ఇద్దరి మధ్య డిబేట్ పెట్టాలనుకుంటే అది కాదు. ప్రశ్న అడగలేదు, సహేతుకమైన ప్రశ్న అడిగాను, కించపరిచే ప్రశ్న కూడా అడగల. మరి దీనికి ఆయన నాకు సమాధానం ఎదురుపడ్డారనుకోండి, సమాధానం మాట్లాడుకోవచ్చు. అడుగుతున్నారు కదా, స్వయంగా మీరు సమాధానం చెప్పొచ్చు కదా, ఏమన్నా సమాధానం. ఇప్పుడు ఇలా ఫోన్లో కాదు కదా సమాధానం చెప్పుకునేది, ఆ ఫోన్లో కాదు కదా సమాధానం చెప్పుకునేది. లలిత్ కుమార్ అనే అతను చెప్తున్నాను నేను. ఇప్పుడు అతనికంటే ఈ లలిత్ కుమార్ అనే అతన్ని